వెల్కమ్ టు ఫాస్ట్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. సింధు నది ఎడమవైపు ఉపనదులు. జీలం, వితస్థ 724 కిలోమీటర్లు. జీలం నది మూలం ఎక్కడ ఉంది? కాశ్మీర్ లోయలోని వేరీనాగ్. జీలం ఏ సరస్సులో కలుస్తుంది? ఉలార్ సరస్సులో. జీలం ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది? భారత్ పాకిస్తాన్ సరిహద్దు గుండా. జీలం నది వలన ఏర్పడిన ఆక్స్బో సరస్సు పేరేంటి? ఉలార్. జీలం ప్రధాన ఉపనది ఏంటి? కిషన్ గంగా. చీనాబ్ నది అసిక్ని 1180 కిలోమీటర్లు. సింధు ఉపనదుల్లో అతిపెద్దది చీనాబ్ నది. చీనాబ్ ఏ రెండు నదుల కలయికతో ఏర్పడుతుంది? చంద్ర, భాగ. చీనాబ్ నది పుట్టే ప్రదేశం ఏది? జస్కార్ శ్రేణిలోని బారాలాప్చాలా కనుమ వద్ద. చీనాబ్ ఏ శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది? పీర్పంజాల్ శ్రేణి, ఉన్నత హిమాలయాల మధ్య. చీనాబ్ ఏ లోయ గుండా ప్రవహిస్తుంది? పంగీ లోయ. మూడవది బియాస్ 460 కిలోమీటర్లు. బియాస్ నది మూలం ఎక్కడ? రోహ్తాంగ్ కనుమ, బియాస్ కుండ్. బియాస్ ఏ లోయ గుండా ప్రవహిస్తుంది? కాంగ్రా లోయ గుండా. బియాస్ ఏ ప్రాంతంలో సట్లెజ్లో కలుస్తోంది? హరికే. భారత భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు ఉపనది బియాస్. బియాస్ ఏ శ్రేణిని చీల్చుకుంటూ ప్రవహిస్తుంది? ధొలాధర్ శ్రేణి.